మనకి ఈరోజు యూఎస్‌కి, ఇండియాకి మధ్య టారిఫ్ వార్ అయితే ఆగిపోయింది. ప్రీవియస్‌గా ఇండియాకి, యూఎస్‌కి మధ్య ఒక టారిఫ్ వార్ అయితే జరుగుతూ ఉంది. మనకు రెసిప్రోకల్ టారిఫ్ కింద యూఎస్ ఇండియా పైన 25% వేసింది. అండ్ ఇండియా రష్యా దగ్గర ఆయిల్ బై చేస్తున్నందుకు ఇంకో 25% ఎక్స్‌ట్రా టారిఫ్ అయితే ఇండియా పైన వేసింది. అండ్ దాని తర్వాత కొన్ని మీటింగ్స్ జరిగాయి. కొన్ని మీటింగ్స్ జరిగిన తర్వాత ఫైనల్లీ మనకైతే ఒక ఆన్సర్ అయితే వచ్చింది. యెస్, ఇంక నుండి మనకు 25% కాదు, 18% మాత్రమే టారిఫ్స్ అయితే యూఎస్ వేస్తుంది. ఇండియా అయితే ఫ్యూచర్‌లో 0% టారిఫ్స్ వేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పి ట్రంప్ గారు ట్వీట్‌లో చెప్పారు. మనం ఇంకొంచెం డీప్‌గా వెళ్తే ట్రంప్ గారైతే ఆయన ట్వీట్‌లో మెన్షన్ చేశారు. ఇంక మీద నుండి ఆయిల్ రష్యా దగ్గర నుంచి బై చేయకపోవటం లేదు అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. మనకు మోడీ గారైతే వచ్చి బయటకొచ్చి చెప్పలేదు. బట్ యూఎస్‌కి, ఇండియాకి మధ్య టారిఫ్ వార్ అయితే ఆగిపోయింది. అండ్ టారిఫ్‌లో ఒక సొల్యూషన్ కనిపించింది. రష్యాకి, ఇండియాకి మధ్య ఇప్పటి నుంచి రిలేషన్ కాదండి. 1971 నుండి రిలేషన్ అయితే ఉంది. ఒకప్పుడు ఇండియా పైన పాకిస్తాన్ యుద్ధం చేసినప్పుడు పాకిస్తాన్‌కి చైనా, యూరోప్ అండ్ యూఎస్ అనేది సపోర్ట్ చేశారు. బట్ ఆ టైంలో ఇండియాకి రష్యా అనేది బాగా సపోర్ట్ చేసింది. అండ్ ఆ టైంలో పాకిస్తాన్ అనేది వన్స్ ఇండియా పైన దాడి చేసిన యూఎస్, చైనా, యూరోప్ ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇండియా పైన దాడి చేస్తే అది డైరెక్ట్‌లీ రష్యా పైన దాడి చేసినట్టే అని చెప్పి స్టేట్‌మెంట్ చేసి అండ్ ఎంఎస్ఎంఈ సెక్టార్స్ గురించి ఆలోచిస్తూ, ఎందుకంటే ఇండియా యూఎస్‌కి మంచి ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ఎక్స్‌పోర్ట్ పైన టారిఫ్స్ ఎక్కువ వేశారు అంటే ఆటోమేటిక్‌గా ఇక్కడున్న లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ అనేవాళ్ళు నష్టపోతారు. డెఫినైట్‌లీ అదొక రకంగా కొన్ని సార్లు మంచి విధంగానే ఆలోచించారు.